వెల్కమ్ టు అనూస్ వీడియోస్ అండి. నేను మారేళ్ళ దళాలని ఎలా శుభ్రం చేసుకున్నాను, మారేళ్ళ దళాలు పూజ చేస్తే ఎంత ఫలితం ఉంటుంది, ఆ వివరాలన్నీ చెప్పానండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ స్టాండ్ ఉపయోగించి మనం ఇలా రెండు చేతులు ఉపయోగించి ఈ విధంగా చేసుకోవచ్చండి. కొత్త వాళ్ళకి తెలుస్తుందని చేస్తున్నాం. మనం జీవితంలో ఏది చేసినా చేయకపోయినా కొన్ని మాత్రం చేయాలటండి. అది మొదటిది భస్మధారణ చేసుకోవటం, రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనటం, మూడవది మారేడు దళాలతో శివలింగార్చన చేయటం జీవితంలో ఒక్కసారైనా చేయాలి. ఈ మూడు పనులను ప్రతి వ్యక్తి తన జీవితంలో చేసి తీరాలన్నది పెద్దల నమ్మకం అండి. అంతే విశేష ఫలితం ఉందండి. ఈ మారేడు చెట్టు గురించి చాలా విషయాలు వీడియోలో చెప్పాను, స్కిప్ చేయకుండా చూడగలరు. ఈ విధంగా శుభ్రం చేసుకున్నానండి. ఈ విధంగా లెక్క పెడుతూ అమ్మవారు కుడి చేతితో సృష్టించిందిట. కుడి చేతితో సృష్టించింది ఇది శివస్వరూపం. ఇది అందుకనే దీన్ని శ్రీఫలం అంటారు. మారేడు ఈ మారేడు ఆకుల గురించి కాకుండా చెట్టు గురించి కూడా తెలుసుకుందామండి. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు అండి. అందుకే ఈ చెట్టునికి పండిన కాయను శ్రీఫలము అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకి ఒక గొప్పతనం ఉందండి. అది పువ్వు పూయకుండానే కాయ కాస్తుందట. ప్రతి చెట్లు పువ్వు పూసి కాయగా మారతాయి. ఇది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడుకాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దాన్ని ఎండబెట్టి అందులో విభూది వేసి ఆ వేపుదిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. నా దగ్గర కూడా ఒక కాయ ఉందండి, చూపిస్తాను. దాంట్లో హోల్ పెట్టేసి గుజ్జు తీసేసింది ఆ కాయ. దాంట్లో విభూది వేసుకుని పెట్టుకుంటే చాలా మంచిది. మారేడు ఆయుర్వేదంలో కూడా చాలా ఉపయోగపడుతుందండి. దీన్ని మూడుగా ఉంటుంది కాబట్టి దృఢం త్రిగుణాకారం త్రినేత్రం చతుర్యాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. దళాలుగా ఉన్న వాటిని కోసి పూజ చేస్తారు. ఈ దళం 3 ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వ దళం చెట్టు ఉంటుందటండి. అది 3 కాకుండా 9 దళాలు కూడా ఉంటుందట. పూజ చేసేటప్పుడు తొడుము లేకుండా పూజ చేయాలి. పుష్పాలని తొడుము లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళం మాత్రము పూజ చేసేటప్పుడు కాడని ఈనెలను తీసేయకుండానే పూజ చేస్తారు. ఈ ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. మనకి శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానాలు ఉన్నాయని, అందులో మారేడు దళం కూడా లక్ష్మీ స్థానం అంటండి. మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈయన శివలింగంకి తగిలితేనే ఐశ్వర్యం కటాక్షించబడుతుంది. అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగాలు రాకపోవటం మొదలగు ఇబ్బందులు ఉన్నా ఈ 3 ఆకులు ఉన్న దళాలను పూజ చేసుకుంటే చాలా మంచిది అండి. ఈ 3 ఆకులు ఉన్న దళాలను పట్టుకుని శివునికి పూజ చేస్తారు. శివుడిని మారేడు దళంతో పూజ చేయగానే ఈశ్వరుడు త్రియాయుషం అంటాట. బాల్యం, యవ్వనం, కౌమారం ఈ 3ంటిని నువ్వు చూస్తావు అని ఆశీర్వదిస్తాటండి. ఎంత అదృష్టం చూడండి. త్రియాయుషం బాల్యం, యవ్వనం, కౌమారం అన్నీ ఇస్తాటండి. కాబట్టి ఆ అధ్యాయం పూర్తిగా ఉంటుంది. శివుని మారేడు దళాలతో పూజించే వ్యక్తి 3 గుణాలకు అతీతిగా ఉంటాటండి. మారేడు దళం శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానం సిద్ధిస్తుంది. ఇది శక్తి కలిగింది కాబట్టి దీన్ని శ్రీ సూక్తంలో అలక్ష్మీర్మే నశ్యతాత్వామృణే అని చెప్తాము. అమ్మ అలక్ష్మిని దరిద్రాన్ని పోగొట్టేదుగాక. మనిషికి 3 గుణాలు 3 అవస్థలు ఉంటాయి. 4వ దానిలోకి వెళ్ళడు. 4వది తుదియమే జ్ఞానావస్థ. అటువంటి తుదియంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమునకు మారేడు దళాలతోనే పూజ చేసిన వారికి వస్తుంది. మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే 3 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం